బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను ఆదివారం రాత్రి బంగాళాఖాతం తీరాన్ని దాటే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫాను నేపథ్యంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. తుఫాను ప్రభావంతో బెంగాల్తో పాటు ఉత్తర ఒడిశా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండదని వాతావరణ శాఖ పేర్కొంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, పశ్చిమ బెంగాల్లో రెమాల్ తుఫాన్ టెన్షన్ పెడుతోంది. ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ రెమాల్ తుఫాన్ ఆదివారం రాత్రి బంగాళాఖాతం తీరాన్ని దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాన్ నేపథ్యంలో గంటకి 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. తుఫాన్ ప్రభావంతో బెంగాల్ తో పాటు ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండదని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అయితే తుఫాన్ కారణంగా బెంగాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. కోల్కతాకు, ఎస్పెషల్లీ క్యాపిటల్, వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ సిటీ కోల్కతా కూడా రెడ్ అలర్ట్ విధించింది. అయితే బెంగాల్లో సహాయక చర్యలను కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. తుఫాన్ కారణంగా కోల్కతాలోని విమానాశ్రయం, పోర్టులు రాకపోకలను కూడా నిలిపివేశారు. కాగా రెమాల్ తుఫాన్ ప్రభావము బెంగాల్ ని కూడా వణికిస్తోంది. కోల్కతాలో అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. బెంగాల్ నుంచి విమానాల రాకపోకలను ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు కూడా నిలిపివేస్తున్నట్లు కూడా అధికారులు వెల్లడించారు. మరోవైపు కోల్కతాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుని కూడా మూసివేస్తున్నట్లు కూడా పోర్ట్ చైర్మన్ రతేంద్ర రామన్ కూడా తెలిపారు. అన్ కార్గో షిప్, కంటైనర్ సంబంధిత కార్యకలాపాలను ఆదివారం సాయంత్రం నుండి 12 గంటల పాటు కూడా నిలిపివేస్తున్నారు స్పష్టం చేశారు. ఉద్యోగంలో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రత దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెప్పారు. రైల్వే కార్యకలాపాలు సైతం కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు మొత్తం బెంగాల్ తో పాటు ఎస్పెషల్లీ కోల్కతా సిటీకి కూడా హై అలర్ట్ ప్రకటించారు. దీంతో పాటు రాత్రి కూడా తుఫాన్ దాటే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు. అయితే ఈ సైంటిఫిక్ గా ఈ సైక్లోన్లకి పేర్లు పెడతారు. ఇప్పుడు ప్రస్తుతం రెమాల్ అనే పేరు పెట్టారు. ఇది అరబిక్ భాషలో, అంటే యెమెన్ లో రెమల్ అంటే ఇసుక అని. యాక్చువల్లీ దీనికి యునైటెడ్ నేషన్స్ లో ఎస్కాప్ అంటారు అన్నట్టు. ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్, దీంట్లో దాదాపు 14 దేశాలు కూడా దీంట్లో ఉంటాయి. వీళ్ళు ఈ సైంటిఫిక్ గా ఆల్మోస్ట్ ఒక 169 నేమ్స్ ఇప్పటిదాకా సైక్లోన్స్ కి పేరు పెట్టారు. దాంట్లో బంగ్లాదేశ్, ఇండియా, ఇరాన్, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్ తో పాటు సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యుఏఈ, యెమెన్ తో పాటు ఒమన్ కూడా ఉంటాయి. ఈ దేశాలు ఏంటంటే ఈ సైక్లోన్ పేరుకి స్పెసిఫిక్ గా ఈ ఎస్కాప్ అనే ఆర్గనైజేషన్ లో పనిచేస్తాయి. వీటికి స్పెసిఫిక్ గా కూడా ఈ నేమ్స్ అనేటివి కూడా పెడతా ఉంటారు. సో ప్రస్తుతము దీనికి ఈ సైక్లోన్ పేరు రెమాల్ అని కూడా పెట్టారు. ఇది ఎట్ ది సేమ్ టైం ఏషియా కాంటినెంట్ లో ఉన్న కంట్రీస్ కు కూడా కొద్దిమేర కూడా ప్రభావం ఉంటుంది అంటున్నారు. ఎస్పెషల్లీ మన ఇండియాలో మాత్రము ఇటు బెంగాల్ సైడ్, ఈస్ట్ సైడ్ బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో కూడా తీవ్ర ప్రభావం ఉండే అవకాశాలు ఉంటాయని కూడా ప్రస్తుతం వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గతంలో మాదిరిగా కూడా దీనికోసం ఒక ప్రత్యేకంగా కూడా రెమాల్ అని పేరు పెట్టారు. ముందుగా అనుకున్నట్టు రెమాల్ అనే అరబిక్ భాషలో దీనికి శాండ్ అనే మీనింగ్ వస్తోంది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్.